ఈరోజు బ్రెడ్ బాదామి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నా వీడియోలో చూద్దాం. మార్కెట్లో మనకి తక్కువ ఖర్చులో దొరికేటువంటి బ్రెడ్తో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేటువంటి బ్రెడ్ బాదామిని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ బాదామి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ముందుగా స్టవ్ వెలిగించి 1/2 లీటర్ చికెన్ పాలు పోసుకోవాలి. చికెన్ పాలు తీసుకుంటే మనం బ్రెడ్ బాదామి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం పాలు పల్చగా ఉంటే టేస్ట్ అంత బాగా కుదరదు. పాలు చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక పాన్ తీసుకుని ఒక 1/2 కప్ షుగర్, ఒక 1/2 కప్ షుగర్ వేసుకుని అందులో కొద్దిగా సరిపడినంత వాటర్ పోసుకోవాలి. మనకి షుగర్ సిరప్ కేవలం మనం తీసుకునేటువంటి బ్రెడ్ స్లైడ్స్ డిప్ చేసుకోవడానికి మాత్రమేనండి. సో కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు షుగర్ ఇంకొంచెం వేసుకోవచ్చు. పాలు పొంగకుండా ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనకి ఏమైనా మీగడ లాంటిది వచ్చినా కూడా మనం ఇందులోనే పాలలోనే కలిపేసుకుని కలుపుతూ ఉండాలి. పాలలోనే కలిపేసుకోవచ్చండి, దాన్ని విడిగా మనం పక్కకు తీయవలసిన అవసరం లేదు. సో షుగర్ సిరప్ మరీ థిక్గా పాకంలో అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి టేస్ట్ కోసం మనం ఈ బ్రెడ్ స్లైడ్స్ని డిప్ చేసుకోవడానికి మాత్రమే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని షుగర్ సిరప్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పాలు చిక్కగా తయారయ్యాయండి. ఇప్పుడు ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ స్టార్టింగ్ వేస్తే పాలు పలచబడిపోతాయి. సో అందుకని పాలు చిక్కగా అయ్యాక మనం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పాలు మరిగించుకోవాలి. సో పాలు చిక్కబడిపోయాయండి. ఇప్పుడు కొంచెం సువాసనకి ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇది అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి, అంటే తెల్లగా ఉంటే బాగోదు కదా అని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం. దీని ప్లేస్లో సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పక్కన పెట్టుకుందాం, తర్వాత గార్నిష్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు చిక్కబడిపోయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. సో మనం బ్రెడ్ స్లైడ్స్ వేయించుకోవడానికి మాత్రమేనండి ఈ నెయ్యి. బ్రెడ్ స్లైడ్స్ మనం నేతిలో వేయించుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్లో మాత్రం వేయించకండి, ఆ టేస్ట్ రాదు. సో జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ మిశ్రమాన్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైస్ని ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. సో కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు డిప్ చేసుకోవాలి. ఈ జ్యూస్ పోయగానే ఆటోమేటిక్గా స్లైడ్స్ అన్ని మెత్తబడిపోతాయి. చివరిగా బాదం పిస్తా పప్పుతో అందంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బాదామి రెడీ. సో ఇదండి ఇవాల్టి నా బ్రెడ్ బాదామి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.